కూడా ఓపెన్ చేయ మధ్య విండోస్ విండోస్ అంటున్నా డోర్స్. మీరు యాక్చువల్గా తీసుకోవాల్సింది దిస్ వన్. ఇది ఏంటంటే ఇది ఉంది కదా, దీన్ని ఇది కప్పేస్తారు, షీటు యూజ్ చేస్తారు. మళ్ళీ తర్వాత ఇది ఒకటి, ఈ రెండిట్లో చిన్నగా ఉంది, ఇది పెద్దది. అది ముందుకెళ్ళి ఇంకో బాగా కనబడుతుంది. ఇలా మంచిగా ఇద్దరు కూడా ఒరిస్సా డిస్టికే. అయితే ఎవరైతే మధ్యలో శివ ఉన్నాడో, ఇప్పుడు శివ మనకు అండర్స్టాండింగ్ ఉన్నాడు, శివ కూడా అక్కడ వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేస్తాడు. ఇప్పుడు సురేంద్ర కుమార్ సింగ్ 2 కేసులు ఉన్నాయి పాతవి. ఒకటి ఏపీలో ఉన్నది, ఇంకొకటి రాజస్థాన్లో ఉంది. ఈ గాంజా కేసులో ఉన్నాయి. మహిళల మీద ఏం లేవు, ఇంకా చూస్తాం. అంటే మనకి మార్నింగ్ మనం అదుపులో తీసుకోవడం జరిగింది. పాత అతని వివరాలు ఉన్నాయి కాబట్టి మనం చెప్పగలిగినాం. మొత్తం 5 ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇందులో ఇద్దరిని మనం అదుపులో తీసుకున్నాం డైరెక్ట్గా, రెడీ హ్యాండెడ్గా. మిగతా వాళ్ళు మెయిన్ రిసీవర్ ఢిల్లీలో ఉన్నాడు, మెయిన్ సప్లయరు బెరంపూర్ ఒరిస్సాలో ఉన్నాడు, మధ్యలో మీడియేటర్ కూడా శివ అని చెప్పేసి ఇద్దరు కూడా ఒరిస్సాలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ ఇది? 3-4 సంవత్సరాలు చేస్తున్నారు. అంటే ఇంకా మనకి తెలియదు. అమిత్ అగర్వాల్ కూడా మనం టీం పంపించి అతను అదుపులో తీసుకున్న తర్వాత మనకి సమాచారం మళ్ళీ మీకు తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. గాంజాని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మనకి ఒక హోండా సిటీ కారు, తర్వాత ఐఫోన్స్, 2 ఫోన్స్, కొంత క్యాష్, మొత్తం కూడా టోటల్ వర్త్ దీన్ని 33 lakhs. గాంజా ప్లస్ వెహికల్ అన్నిటి యొక్క వర్త్ 33 lakhs. ఇది మా సిపి సారు అవినాష్ మాంతి సారు రెగ్యులర్గా మోటివేట్ చేయడము, గైడ్ చేయడం వల్ల ఈ యొక్క కేసెస్ ఇట్లా మనకి సక్సెస్ అవుతున్నాయి. సార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్ఓటి డీసీపీ గారు శ్రీనివాస్ గారు, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి గారు, మా మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, తర్వాత ఎస్ఓటి ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, దుండిగల్ సిఐ సతీష్, డిఐ సతీష్, మరి ఎంటైర్ ఎస్ఓటి టీం అందరూ కూడా బాగా కష్టపడి దీనిలో చేశారు. వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క గ్రేట్ వర్క్ని అప్రిషియేట్ చేస్తున్నాం. సిపి సార్ కూడా వాళ్ళు అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే ఇప్పటికీ చాలా కేసులు మీరు ఇక్కడ కూడా చూస్తున్నారు. మన ఇక్కడ మేడ్చల్ డీసీపీ ఆఫీస్లోనే ఎస్ఓటి అండ్ మేడ్చల్ జోన్ పరిధిలో చాలా కేసులు ఇప్పటివరకు మనం గాంజా కేసులు చేయడం జరిగింది. నిన్న కూడా MDMA కూడా పట్టుకోవడం జరిగింది. ఇట్లా ఇప్పుడు కూడా చాలా కేసులు చేస్తున్నాం. ఇంకా ఎవరైనా సరే మన దగ్గర ఎవరైనా పెడ్లర్స్ ఉన్నా, ట్రాన్స్పోర్టర్స్ ఉన్నా, కన్జ్యూమ్ చేస్తున్నా కూడా మీరు డయల్ 100 కానీ, మన సైబరాబాద్ వాట్సాప్ కానీ, టీన్యాప్ వాట్సాప్ నెంబర్ కూడా మీకు అందరికీ సర్క్యులేట్ చేయడం జరిగింది. ఈ యొక్క సమాచారాన్ని అందరూ మీరు చేరవేసినట్లయితే మన సొసైటీని తెలంగాణలో కానీ సైబరాబాద్లో కానీ ఈ గాంజా రహిత, డ్రగ్ రహిత సమాజాన్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. ఇదంతా కూడా మనం ఇది మన కాడ వాడకపోయినా కూడా రేపు ఎక్కడో ఒక్కడ వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మన స్టూడెంట్స్, ఈ యొక్క నేటి యువత అంతా కూడా నిర్వీర్యం కాకుండా ఉండాలంటే అందరం కూడా అప్రమత్తంగా ఉండి ఈ సమాచారాన్ని ఎవరు తెలిసిన సమాచారం వాళ్ళు షేర్ చేసుకోవాలని తెలియజేస్తూ, ఇంత పెద్ద మొత్తంలో సీజ్ చేసినటువంటి ఈ గాంజాని ఎమ్మటే కోర్టు ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తాం. ఈ టీం అందరినీ కూడా నేను మేడ్చల్ జోన్ తరఫున